చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో శనివారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ సమావేశానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ బాబుకి కళ్యాణ్ చక్రవర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వాకాటి ప్రభాకర్, స్కూల్ కమిటీ చైర్మన్ కవిత, స్కూల్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ ఎన్ వీరమణయ్య, సూరిశెట్టి హరికృష్ణ, కనపర్తి దిలీప్ రెడ్డి, హెచ్ఎం జాన్ పీటర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. డెమాలిష్ చేసి తర్వాత కొత్త కూడా కట్టించే బాధ్యత కూడా మీరు తీసుకుంటారు. అవి మళ్ళీ మీరు కట్టేయద్దు, అవి కూడా మీరు కట్టేయద్దు, మాకేం అవకాశం ఇవ్వండి. తర్వాత ఆ వాల్ కానీ చెప్పారు. సో ఈ చిల్లకూరు నేను ప్రత్యేకంగా రావడానికి కారణం అదే. ఎందుకంటే మనకున్న 5 మండలాల్లో చాలా పెద్ద మండలం గూడూరు నియోజకవర్గంలో, కాబట్టి ఈ మండలంలో ఇంపార్టెంట్ స్కూల్ కాబట్టి దీనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం మనకు. సో అధ్యాపకులు అలాగే పేరెంట్స్ మధ్య ఒక అవగాహన రావాలనేసి ఈరోజు చాలా గొప్పగా నేను మళ్ళీ నాకు పాత రోజులకి వెళ్ళిపోయాను సార్. మా స్కూల్ డేస్ ఆ టైం గుర్తొచ్చింది. కాబట్టి మీరు నాకు ఒక సలహా చెప్పారు, చాలా సింపుల్గా చెప్పేశారు. పిల్లల్ని 1 గంట 2 గంటలు కూర్చోబెట్టమని. నాకు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇద్దరు. సో 7th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాను ఆ పిల్లలు. అది చాలా పెద్ద కష్టమైన జాబ్ సార్, 1 గంట 2 గంటలు కూర్చోబెట్టడం అనేది. కానీ మీరు చెప్పినట్టు అక్కడ కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. పిల్లలకి టీచర్లు చాలా గొప్పగా ఇప్పుడున్న స్టాండర్డ్స్ తగ్గట్టు చాలా చక్కగా బోధిస్తున్నారు. కాబట్టి మనం తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని సార్ చెప్పినట్టు 1 గంట 2 గంటలు ప్రతిరోజు మిస్ కాకుండా కూర్చొని, నాకని తప్పట్లో నేను కానీ ఖచ్చితంగా 1 hour 2 hours మా పిల్లలతో కూర్చుంటున్నాను. ఎంత బిజీగా ఉన్నా వాళ్ళతో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఈ పిల్లలకు కానీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు చాలా అదృష్టవంతులు లెక్కమ్మా. ఎందుకంటే మీరు టౌన్లలో స్కూల్స్ చూస్తే లక్షల్లో ఫీజులు తీసుకుంటూ ఉంటారు, అవునా? ఏమనంటే ఏసీ అంటారు, మనకు రకరకాల ఫెసిలిటీస్ అన్నీ చెప్తుంటారు. కానీ 99% స్కూల్కి ఇలాంటి గ్రౌండ్ ఒకటిగా లేదు. ఇలాంటి గ్రౌండ్ ఇప్పుడున్న స్కూల్స్లో అలాంటి గ్రౌండ్ ఏర్పాటు చేస్తే సగం రెవెన్యూ పోద్ది. కాబట్టి ఎవరు అలాంటి గ్రౌండ్ ఉంటే ఒక 10 స్కూల్స్ కడతారు వాటిలో. అదే కాబట్టి ఇప్పుడు ఆ గ్రౌండ్, ఇంత మంచి టీచర్లు, ఇంత మంచి వాతావరణంలో చదువుకోవడం చాలా అదృష్టం. కాబట్టి మీరు కూడా చక్కగా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా టీచర్స్తో, నేను చూశాను వచ్చినప్పటి నుంచి వాతావరణం గమనిస్తున్నా, టీచర్స్, పేరెంట్స్ అలాగే పిల్లలు అందరూ చాలా చక్కగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కంటిన్యూ చేయండి. స్కూల్కి సమస్యలు వస్తే చాలా చక్కగా టీచర్లు ముందుకు వచ్చేస్తున్నారు, అంటే రాజకీయ నాయకులు పని లేకుండా చేస్తున్నారు సార్. కానీ మాకు బాధ్యత ఉంది, మేము చేయాలా. కాబట్టి నేనైతే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పేది ఫస్ట్ ఆ ఫ్లోరింగ్ అది చేయించేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకో పెద్ద పని మేబీ ఈ 1-2 సంవత్సరాలు మ్యాక్సిమం కంప్లీట్ చేసేదాన్ని